హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతి హోమ్. నరదృష్టికి నాపరాయన పగిలిపోతుంది అంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడే సమస్య నరదృష్టి. దానివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈరోజు వీడియోలో నరదృష్టి తొలగిపోవడానికి, నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోవడానికి 2 పరిహారాలు చూపించబోతున్నాను. ముందుగా అయితే నరదృష్టి తొలగిపోవడానికి ఒక చిన్న పరిహారం చూద్దాము. ఒక 2 గోధుమ పిండి ప్రమిదలు చేసుకోవాలి. దానికోసం ఒక 2 ప్రమిదలు చేసుకోవడానికి ఎంతైతే గోధుమ పిండి పడుతుందో అంత గోధుమ పిండి తీసుకోవాలి. కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు. ఇంటి మీద కానీ, ఇంట్లో వారి మనుషుల మీద కానీ నరదృష్టి ఉన్నప్పుడు, అలాగే ఇంట్లో బాగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇంట్లో బాగా చికాకులు అవుతూ ఉంటాయి. మనం ఏ పని చేసినా పూర్తవ్వదు. మనసు చిరాగ్గా ఉంటుంది. ఇంట్లో అస్సలు ప్రశాంతత ఉండదు. మాటి మాటికి గొడవలు అవుతూ ఉంటాయి. అయితే ఈ నరదృష్టి గురువారము, ఆదివారము, అమావాస్య తిథులలో ప్రభావితం బాగా చూపిస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని పాలతో కలుపుకోవాలి. ఆవు పాలైనా, గేదె పాలైనా ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రమిద విరగకుండా ఉండడం కోసం మాత్రమే పాలతో కలుపుకుంటున్నాము. అందుకే ఏ పాలతో అయినా కలుపుకోవచ్చు. ఈ పరిహారాన్ని గురువారం కానీ, ఆదివారం కానీ, అమావాస్య తిథుల్లో కానీ చేసుకోవాలి. అమావాస్య తిథి ఏ వారం వచ్చినా పర్వాలేదు, ఆ రోజున చేసుకోవచ్చు. మేమైతే ఎక్కువగా గురువారము, ఆదివారము చేస్తూ ఉంటాము. అలాగే అమావాస్య తిథులలో చేస్తూ ఉంటాము. కొంతమంది ఇటువంటి పరిహారాలు మంగళవారం కూడా చేస్తారు. నరదృష్టి తొలగించుకోవడం, నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడం ఇవన్నీ కూడా మంత్రాలతో సాధ్యం చేసుకోలేకపోయినా సరే ఇటువంటి తంత్ర విద్యలతో సాధ్యం చేసుకోవచ్చు. ఇటువంటివి చేస్తూ ఉంటే ఇంట్లో కొంచెం ఉపశమనంగా ఉంటుంది. ఇటువంటి పరిహారాలు చేయడమే కాకుండా కొన్ని నియమాలు కూడా పాటిస్తూ ఉండాలి. అవేంటో కూడా వీడియోలో మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. పిండిని చక్కగా కలుపుకున్న తర్వాత ఆవు నెయ్యి కొంచెం వేసుకొని పిండి కలుపుకోండి. అప్పుడు సాఫ్ట్గా వస్తుంది, ప్రమిద చక్కగా వస్తుంది. మనం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండడానికి కారణం ఇల్లు పరిశుభ్రంగా లేకపోవడం. అందుకే ఇంటిని ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలి, నీట్గా సర్దుకోవాలి. ఇల్లు నీట్గా ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఈ విషయాన్ని ఆడవారు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే నైట్ మొత్తం సర్దుకొని కిచెన్ అంతా నీట్గా చేసుకొని పడుకుంటామో మరుసటి రోజు ఉదయాన్నే లేవగానే కిచెన్లోకి వెళ్తే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే నైట్ ఓపిక లేదనేసి ఎక్కడిదక్కడ ఉంచేసి పడుకుంటామో మరుసటి రోజు లేవగానే ఒక నెగిటివ్ ఎనర్జీతో డే స్టార్ట్ అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా నైట్ తినగానే సర్దేసుకొని పడుకోవాలి, ఎక్కడిదక్కడ వదిలేసి పడుకోకూడదు. ఆ నెగిటివ్ ఎనర్జీ మార్నింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజంతా కూడా అలాగే ఉంటుంది. అలాగే పాడైపోయిన కూరగాయలు కానీ, లేదంటే తినే వస్తువులు కానీ ఏదైనా అలాగే ఉంచేయడము, స్మెల్ వస్తున్నా సరే పట్టించుకోకపోవడం లాంటివి చేయకండి. ఎప్పటికప్పుడు అవి పడేస్తూ ఉండండి. అలాగే ఉతికిన బట్టలు కూడా మంచం మీద కానీ లేదా చైర్స్లో కానీ పడేస్తూ ఉంటారు. అవి మడత పెట్టకుండా పెండింగ్ పెడుతూ ఉంటారు. అలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. అలాగే బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంట్లోకి రాగానే కాళ్ళు చేతులు కడుక్కోకుండా మంచం మీద కూర్చోవడము, డ్రెస్ మార్చుకోకుండా అదే మంచం మీద కూర్చోవడము, లేదా సోఫాల్లో కూర్చోవడము అలాంటివి చేయడం వలన కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లోకి రాగానే చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకోవాలి. వీలైతే స్నానం చేయాలి. ఇటువంటి చిన్న చిన్న వాటిని పాటించడం వలన ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఇలా ఒక 2 ప్రమిదలు తయారు చేసుకోవాలి. ఈ 2 ప్రమిదల్ని 2 తమలపాకుల మీద పెట్టుకోవాలి. 2 ప్రమిదలకు కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరించి ఒత్తులు వేయాలి. 3 ఒత్తులు వేయాలి. 3 ఒత్తులు అంటే ఒక ఒత్తికి మనం ఒక్కొక్క ఒత్తికి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేస్తాం కాబట్టి మొత్తం 6 ఒత్తులు కలిపి 3 ఒత్తులు చేసి వెలిగించాలి. మనం వీటిని గుమ్మం బయట అటు ఇటు పెట్టాలి. మీరు ఇక్కడైనా సిద్ధం చేసుకొని వెలిగించుకొని బయట పెట్టవచ్చు, లేదా బయటనే వెలిగించవచ్చు. ఈ దీపాలు ఇంటికి ఉన్న నరదృష్టిని లాగేస్తాయి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య నరదృష్టి. ఒకళ్ళు బాగుపడుతున్నారు అన్నా, ఒకళ్ళు మంచిగా ఉంటున్నారు అన్నా అస్సలు ఓర్వలేకపోతున్నారు. అది దగ్గర బంధువులు అయి ఉండొచ్చు, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ నరదృష్టి తగిలింది అంటే జీవితాలే అవస్థలో పడిపోతాయి. అందుకే నరదృష్టి తగలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం. అలాగే మన యొక్క మంచి గురించి షేర్ చేయకండి. అంటే బాగుపడుతున్నామన్నా, మంచిగా సంపాదించుకుంటున్నామన్నా సరే ఓర్వలేకపోతున్నారు. అందుకే గొప్పలు చెప్పుకోవడం మానేయండి. ఆ గొప్పల వల్ల ఎన్నో సమస్యలు మొదలవుతున్నాయి. ఇంకా చిన్నపిల్లల విషయంలో అయితే మంచి డ్రెస్ వేసుకున్నా సరే, లేదా ఫుడ్ మంచిగా తింటున్నా సరే వెంటనే దిష్టి పెట్టేస్తున్నారు. అంటే అది కావాలని వారు చేయకపోయినా సరే దృష్టి పడింది అంటే మనం ఇబ్బందుల్లో పడిపోతున్నాము. అయితే ఇది మంచి అయినా సరే, చెడైనా సరే నరదృష్టి అయితే తగులుతుంది. అంటే డ్రెస్ బాగుంది అన్నా తగులుతుంది, డ్రెస్ బాగాలేదు అన్నా తగులుతుంది. వారి యొక్క దృష్టి ఏ రకంగానూ మన మీద పడకూడదు. చిన్నపిల్లలకి దిష్టి తగిలితే ఎలా తీయాలి అనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా 6 ఒత్తుల్ని 3 ఒత్తుల్లాగా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి 3 ఒత్తులు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. చక్కగా వెనక తొడిమ ఉన్న కాయలు తీసుకోవాలి. ఒక ప్రమిదలో 2, ఒక ప్రమిదలో 2 పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలకు దిష్టిని లాగేసే శక్తి చాలా ఉంటుంది.
అందుకే నరదృష్టి పరిహారాల్లో ఎండుమిరపకాయలు వాడడం వలన ఉపశమనం పొందుతాము. ఈ 2 ప్రమిదల్ని ఇలా సిద్ధం చేసుకొని వెలిగించాలి. సాయంకాలం 7 గంటల తర్వాత వెలిగించండి. గురువారం కానీ, ఆదివారం కానీ, అమావాస్య తిథులలో కానీ చేయాలి. ఇలా సిద్ధం చేసుకొని వెలిగించి తీసుకువెళ్ళి గుమ్మం బయట అటు ఇటు పెట్టవచ్చు, లేదంటే బయటనే పెట్టి వెలిగించవచ్చు. ఈరోజు నేను నరదృష్టి తొలగిపోవడానికి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి 2 పరిహారాలు చూపిస్తున్నాను. ఒకవేళ మీరు ఒకటే చేసుకోవాలి అనుకున్నా సరే ఒకటే పరిహారం చేసుకోవచ్చు. ఇలా వెలిగించి బయట పెట్టేసి ఇల్లంతా కూడా ధూపం వేయండి. ధూపం వేసిన తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కోండి. వీలైతే స్నానం చేసేయండి. బట్టలు మార్చుకోండి. మీరు ఎప్పుడైతే ఇంట్లో ధూపం వేసి కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని వస్తారో అప్పటి నుండే పాజిటివ్గా అనిపిస్తుంది. వెంటనే మార్పు కనిపిస్తుంది. ఇవి నైట్ అంతా అలా వదిలేయండి. మరుసటి రోజు ఉదయాన్నే తీసుకువెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. ఇటువంటి పరిహారాలు చేసుకోవడమే కాకుండా ఇంటి గుమ్మానికి ఎప్పుడూ కూడా గుమ్మడికాయ ఉండాలి. ఒకవేళ గుమ్మడికాయ పాడైపోతే మాత్రం వెంటనే మార్చేయండి. గుమ్మడికాయ నరదృష్టి నుండి ఇంటిని కాపాడుతుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీ తగ్గించుకోవడానికి కూడా ఇంకో పరిహారం చూద్దాము. మీరు 2 ఒకే రోజు చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ దీపాలు పెట్టేసేయండి. తర్వాత ఈ పరిహారం చేయండి. ఆ తర్వాత ఇంట్లో ధూపం వేయండి. ఒక ప్రమిద తీసుకొని, చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ఏదైనా ఒక ప్రమిద తీసుకొని చక్కగా నిండుగా పసుపు రాయాలి. ముందు వెనుక ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపు రాయాలి. మీరు దీపాలు పెట్టకుండా ఈ యొక్క పరిహారం చేసుకోవాలి అనుకున్నా సరే చేసుకోవచ్చు. ఇది కూడా గురువారం కానీ, ఆదివారం కానీ, అమావాస్య తిథిలో కానీ సాయంకాలం 7 గంటల తర్వాత చేయండి. ఈ పరిహారం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మనం దీనికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ దీనివల్ల పొందే ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు మరుసటి రోజు నుండే మార్పు చూస్తారు. ప్రమిదకి కుంకుమతో బొట్లు పెట్టండి. అలాగే ప్రమిదలో నిండుగా రాళ్ళ ఉప్పు పోయాలి. రాళ్ళ ఉప్పు కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగించడానికి చాలా బాగా పనిచేస్తుంది. అందుకే మనం నార్మల్గా దిష్టి తీసుకునేటప్పుడు కూడా రాళ్ళ ఉప్పును ఉపయోగిస్తూ ఉంటాము. ప్రమిద నిండుగా ఇలా ఉప్పు పోసి చక్కగా సర్దుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు మీద పసుపు, కుంకుమ వేయాలి. ఈ పరిహారమే కాకుండా రాళ్ళ ఉప్పుతో నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఏ విధంగా తొలగించుకోవచ్చు అనేది మన ఛానల్లో చాలా పరిహారాలు ఉన్నాయి. అవన్నీ కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఒక 7 లవంగాలు తీసుకోవాలి. లవంగాలకి చక్కగా మొగ్గ ఉండాలి. విరిగిపోయినవి కాకుండా నిండుగా ఉండే లవంగాలు తీసుకొని 7 లవంగాల్ని ఈ ఉప్పు మీద పేర్చుకోవాలి. ఎలాగైనా పెట్టవచ్చు, 7 మాత్రం పెట్టాలి. 7 లవంగాల్ని చక్కగా ఉప్పు మీద పేర్చి ఆ తర్వాత ఆ ప్రమిద పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. ఇంట్లో ఏ ప్లేస్ వదిలిపెట్టకుండా, ఏ మూల వదిలిపెట్టకుండా ఆ ప్రమిద పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. మనం ఎప్పుడైతే ఈ పరిహారాలు చేస్తామో అప్పటి నుండే ఇంట్లో అంతా పాజిటివ్గా ఉంటుంది. ఇల్లు మొత్తం, బాల్కనీ కూడా వదిలిపెట్టకుండా మొత్తం తిరగండి. వాషింగ్ ఏరియా, బాల్కనీ అంతా తిరిగేసి ఈ ప్రమిదను తీసుకువెళ్ళి ఇంట్లో ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా మూల పెట్టండి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం కనిపించకుండా పెట్టండి. ఎందుకంటే వాళ్ళు మధ్యలో వెళ్ళి లాగకూడదు. ఇంకా ఆ మూల కాలు తగలదు, చీపుడు తగలదు అనుకున్న మూల పెట్టండి. మనం ఈ పరిహారాన్ని సాయంకాలం 7 గంటల తర్వాత చేస్తాం కదా, ఆ నైట్ అంతా అలా వదిలేయండి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని, లవంగాల్ని ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. ప్రమిదని చక్కగా కడిగేసి మళ్ళీ పరిహారం చేసుకోవడానికి ఉపయోగించండి. ఆ తర్వాత ఇల్లంతా కూడా ధూపం వేయాలి. మీరు ఒక్క పరిహారం చేసుకున్నా సరే ఇల్లంతా కూడా ధూపం వేయాలి. అసలు పరిహారం చేసినా చేయకపోయినా సరే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నా లేకపోయినా సరే గురువారం రోజు, ఆదివారం రోజు సాయంకాలం సమయంలో ధూపం వేయండి. ఇల్లంతా కూడా ఎంతో పాజిటివ్గా ఉంటుంది. మీకు కుదిరితే ఈ 2 పరిహారాలు చేసుకోండి. లేదంటే ఒక్కటైనా చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వలన నరదృష్టితో ఇబ్బంది పడే వారికి తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. తెలుసుకున్నారు కదా, నరదృష్టి తొలగించుకోవడానికి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి ఒక 2 పరిహారాలని. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.